సో వాట్ ఈస్ ఆ పీపుల్, ఈ వీడియోలో అయితే మనం మిడ్ ఫంక్షన్ గురించి తెలుసుకోబోతున్నాం అనమాట. లాస్ట్ వీడియోస్లో అయితే మనం లెఫ్ట్ ఫంక్షన్, రైట్ ఫంక్షన్ గురించి అయితే బేసిక్ నాలెడ్జ్ అయితే మనకు వచ్చింది. మీరు ఇన్కేస్ చూడలేదంటే నేను కార్డ్స్ వదిలేస్తాను, అక్కడ నుంచి చూడండి. అంతేకాకుండా ప్లేలిస్ట్లో అయితే నేను ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్సెల్కి సంబంధించిన వీడియోను అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. సో దట్ మీకు వెతుక్కోవడంలో ఇబ్బంది కాకుండా ఉంటుంది. సో టైం ఉన్నప్పుడు మీకు ఏమైనా డౌట్ ఉంటే పివోట్ టేబుల్స్లో కానివ్వండి, వీ లుకప్, హెచ్ లుకప్, ఎక్స్ లుకప్, ఇండెక్స్, మ్యాచ్ ఫంక్షన్, ఇలాంటి వాటి మీద ఎలాంటి డౌట్ ఉన్నా ఒకసారి ప్లేలిస్ట్లో అయితే చెక్ చేయండి. సో ఈ వీడియోలో అయితే మనం బేసిక్ మిడ్ ఫంక్షన్ గురించి అయితే మాట్లాడదాము. మిడ్ ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుంది అనేది మనం అయితే ఒక చిన్న ఎగ్జాంపుల్తో అయితే ఇప్పుడు చూద్దాం. ఓకే గైస్, ఇప్పుడైతే మనకు స్క్రీన్ మీద చిన్న డేటా ఉందన్నమాట. సో ఈ డేటాలోంచి మనం మిడ్ ఫంక్షన్ యూజ్ చేసి ఛానల్ని తీయాలి, బయటికి యూని తీయాలి అండ్ ఫర్ని తీయాలన్నమాట. సో ఎట్లా చేయాలి, మీకు చిన్న డౌట్ రావచ్చు, ఇప్పుడు లెఫ్ట్ అండ్ రైట్ ఫంక్షన్స్ ఉన్నాయి కదా, దాన్ని యూజ్ చేయొచ్చు కదా అంటే వాటిని కూడా యూజ్ చేయొచ్చు ఈ చిన్న వాటిని చేయడానికి. కాకపోతే పెద్ద డేటా నుంచి ఏమైనా తీయాలి అన్నప్పుడు, ఫైండ్ ఫంక్షన్ని కూడా ఇంక్లూడ్ చేయాలన్నప్పుడు మనకి మిడ్ ఎక్కువగా యూజ్ అవుతుంది అనమాట. మోస్ట్లీ పెద్ద డేటా నుంచి మధ్యలోంచి ఎక్కడి నుంచి అయినా పుల్ చేయాలి, ఏదైనా వర్డ్ని లేకపోతే ఏదైనా క్యారెక్టర్ని పుల్ చేయాలన్నప్పుడు అప్పుడు మిడ్ అయితే బాగా యూజ్ అవుతుంది. అప్కమింగ్ వీడియోస్లో అడ్వాన్స్ ఎక్సెల్ గురించి, అంటే ఇంటర్మీడియట్ లెవెల్ ఎక్సెల్ గురించి నేను డిస్కస్ చేసేటప్పుడు ఆ పాయింట్స్ అయితే గుర్తు చేస్తాను. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే మిడ్ ఫంక్షన్ యూజ్ చేసి ఇవి మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో గైస్, ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఎక్సెల్లో మనం స్పేస్ ఇచ్చినా, ఫుల్ స్టాప్ ఇచ్చినా, కామా ఇచ్చినా, లేకపోతే ఇంకేం ఇచ్చినా అవన్నీ క్యారెక్టర్స్ లానే కౌంట్ అవుతాయి అనమాట. సో లెట్స్ సే ఇక్కడ స్పేస్ ఉంది కదా, దా తర్వాత స్పేస్ ఉంది, దాని తర్వాత ఛానల్ ఉంది. సో మనకైతే ఛానల్ కావాలి అన్నాను కాబట్టి మనం మిడ్ ఫంక్షన్తో అయితే వెళ్తున్నాం. మిడ్ టెక్స్ట్ ఏమో ఇదన్నమాట, కామా స్టార్ట్ నెంబర్ అడుగుతుంది, అంటే ఎక్కడ నుంచి మనకు కావాలి. సో ఇక్కడ మనకు ఛానల్ నుంచి కావాలి అండ్ ఛానల్ వచ్చేసి సి వచ్చేసి 5th క్యారెక్టర్ లాగా ఉందన్నమాట టెక్స్ట్లో. సో స్టార్ట్ నెంబర్ వచ్చేసి 5 ఇస్తున్నా, కామా అండ్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్ని క్యారెక్టర్స్ ఉంది, ఛానల్ మొత్తం ఎన్ని క్యారెక్టర్స్ ఉందంటే యూ కెన్ కౌంట్ 1 2 3 4 5 6 7. సో 7 ఇచ్చేసి క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. యూ కెన్ సీ ఛానల్ అయితే వచ్చేసింది. ఈవెన్ ఇక్కడ మనకి హ్యావ్ తర్వాత స్పేస్ ఉంది, అంటే ఇక్కడ కూడా మనకి ఓకే 5 డిజిట్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం మిడ్ టెక్స్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. స్టార్ట్ నెంబర్ వచ్చేసి 6th పొజిషన్లో వై ఉంది. సో వై నుంచి కావాలి కాబట్టి మనం 6 అయితే ఇక్కడ నేను ప్రెస్ చేస్తున్నా, కామా ఎండ్ వచ్చేసి, అంటే మొత్తం 3 క్యారెక్టర్సే మనకు కావాలి కాబట్టి 3 ఇచ్చేసి క్లోజ్ చేస్తున్నా అండ్ ఎంటర్. యూసి యూ అయితే వచ్చేసింది. అండ్ ఫైనల్గా ఇక్కడ మనకి 4 కావాలి అండ్ థ్యాంక్ యూ వచ్చేసి మొత్తం 8 లెటర్స్ ఉన్నాయి, 8 క్యారెక్టర్స్ ఉన్నాయి, దాని తర్వాత స్పేస్ 9 ఉన్నాయి, అంటే ఎఫ్ వచ్చేసి 10th క్యారెక్టర్ ప్లేస్లో ఉంది. సో హియర్ ఐఎమ్ యూజింగ్ అగైన్ మిడ్ టెక్స్ట్ సెలెక్టింగ్ 10th అండ్ అది కూడా 3 డిజిట్సే ఉన్నాయి కాబట్టి 3 క్యారెక్టర్సే ఉన్నాయి కాబట్టి నేను 3 సెలెక్ట్ చేసిన, కాబట్టి నేను 4 కూడా సెలెక్ట్ చేస్తా, క్లోజ్ చేసి ఎంటర్ కొడుతున్నా. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు 4 ఎందుకు సెలెక్ట్ చేశా అని. సో ఫర్ తర్వాత స్పేస్ ఉంది కాబట్టి ఆ స్పేస్ కూడా దీంట్లో అయితే ఇంక్లూడ్ అయి ఉంది. మీరు ఇక్కడ చూస్తున్నా ఓకే ఫార్ములా అయితే ఉంది కదా. సో లెట్స్ ఎరేజ్ దిస్ ఫార్ములా కంప్లీట్లీ. సో ఎరేజ్ చేయడానికి Ctrl+C Alt+E SV. ఓకే, ఫార్ములా అయితే మొత్తం వెళ్ళిపోయింది, మీరు పైన అయితే చూడొచ్చు. ఫార్ములా బార్లో అయితే ఫార్ములా ఎక్కడ మనకైతే లేదు. సో ఇప్పుడు చూడండి ఫర్ తర్వాత నాకైతే స్పేస్ బార్ ఉంది. సో దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్ అనమాట. మీకు ఇన్ కేస్ మళ్ళీ నాకు ఫార్ములా అనుకుంటే ఆబ్వియస్లీ Ctrl+Z అని కొట్టేస్తే మొత్తం సెలెక్ట్ చేసుకొని మనకి ఫార్ములా అయితే వచ్చేస్తుంది. ఫార్ములా అయితే వచ్చేసింది. ఇన్ కేస్ మీరు కొత్తగా ఏమన్నా నేర్చుకున్నట్టుంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అప్కమింగ్ వీడియోస్లో మనం ఫైండ్ ఇవన్నిటిని ఎలా ఇంక్లూడ్ చేయొచ్చు, ఫైండ్ ఫంక్షన్ గురించి మాట్లాడదాం. అట్ ద సేమ్ టైం ఫైండ్తో మనం మిడ్ని కానివ్వండి లేకపోతే రైట్ లెఫ్ట్ ఫంక్షన్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అండ్ లేటర్ ఆన్ ఇఫ్ క్లాస్ అండ్ ఎండ్ కూడా మనం అయితే డిస్కస్ చేద్దాం. దట్ ఈస్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఐల్ సీ యూ ఆల్ ఇన్ ద కమింగ్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై.